ఎస్టర్డే క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. 5 ప్రాబ్లమ్స్ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. క్యాపిటల్ ని ఎందుకు పర్సనల్ అకౌంట్ కింద తీసుకున్నారు సార్? క్యాపిటల్ అనేది హ్యూమన్ బీయింగ్ కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనేది ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి కదా. అది సంస్థను, పర్సను, లేదంటే రిప్రజెంటేటివ్ పర్సను, లేదంటే ఒక సంస్థను, లేదంటే ఒక పర్సను, ఎవరో ఒకరు ఇస్తేనే కదా బిజినెస్ స్టార్ట్ అయ్యేది. ఓకే సార్. డబ్బులు లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయలేం కదా. ఓకే సార్. పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకుంటే బిజినెస్. యా, గుడ్ ఈవినింగ్ గైస్. ఓకే సార్, ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ లోకి వస్తుందా సార్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తుందా? ఇన్వెస్ట్మెంట్ అనేది మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్. ఓకే, మన బిజినెస్ లో చేసేది ఇన్వెస్ట్మెంట్ కాదు, క్యాపిటల్ అంటారు దాన్ని. ఓకే ఓకే సార్. ఇంకా ఎనీవన్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్టర్డే క్లాస్ 5 ప్రాబ్లమ్స్ కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్, డ్రాయింగ్స్ అనేది ఈ ఎందులోకి వస్తుంది సార్? అది ఏ అకౌంట్ లోకి వస్తుంది సార్? పర్సనల్. ఓకే సార్. అది పర్సనల్ యూస్ కి వాడుకుంటాం సార్. కన్ఫ్యూజన్ ఎంట్రీస్ టుమారో క్లాస్ లో మీకు క్లారిటీ వస్తాయి. ఓకే సార్. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ రేపటి క్లాస్లో క్లారిటీ వస్తాయి. ఓకే సార్. ఇంకా మిగతా వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అర్థం అవుతున్నాయి కదా క్లియర్గా? ఏం డౌట్స్ ఏం లేవు కదండి? ఎనీవన్? రిమైనింగ్ వాళ్ళకి ఓకేనా? అర్థం అవుతున్నాయి కదా? సో మెటీరియల్ అందరికి వచ్చింది కదా? రిసీవ్ అయిందా మెటీరియల్? రాలేదు సార్ నాకు. నేను పంపించాను ఈవినింగ్. గూగుల్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి 100% వచ్చింది సార్. గూగుల్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేసింటారో వాళ్ళకి వచ్చింది. ఓకే, ఈవినింగ్ ఫిల్ చేశాను సార్. రాలా. గూగుల్ ఫామ్ లో ఈమెయిల్ ఐడి అనేది క్యాపిటల్ లెటర్ కాకుండా స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. తర్వాత ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందామో ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా కానీ ఒక గూగుల్ ఫామ్ మనం ఫిల్అప్ చేస్తున్నాం అని అనుకుంటే అది సర్టిఫికేషన్ పర్పస్ కోసం, ఎనీథింగ్ ఏ దానికైనా గురించి మనం ఫిల్ చేస్తున్నామంటే ఇంటి పేరుతో సహా ఫిల్ చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉందో దాని ప్రకారంగా. ఓకే, నేమ్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, అదే విధంగా సర్టిఫికేట్స్ అన్నిట్లో అలాగే ఉండాలి. మీరు ఒక సర్టిఫికేట్ ఏదైనా ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారంటే యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారంగానే ఇచ్చుకోండి. ఎక్కడికైనా మీరు ఏదైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ షార్ట్ కట్ నేమ్ ఇవ్వకూడదు. సి లోకేష్, ఆర్ రమేష్, ఎస్ శ్రావల్లి అట్లా ఇవ్వకూడదు. ఇంటి పేరుతో సహా ఉండాలా. ఉండాలి. ఓకే, సో ఓకే గైస్. సో నిన్నటి క్లాస్లో ఒక కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లైక్ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, తర్వాత అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గోల్డెన్ రూల్స్ కానీ, తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, తర్వాత టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. అకౌంటింగ్ సైకిల్, డెబిట్ అంటే క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో టుడే క్లాస్లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటి, ఇవి ఏ విధంగా ప్రీ డిఫైన్డ్గా వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తారు. ఎన్ని గ్రూప్స్ ఇస్తారు, ఎన్ని లెడ్జెస్ ఇస్తారు, ఎన్ని ఓచర్ కీస్ ఇస్తారు, ప్రీ డిఫైన్డ్గా అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు నిన్న జరిగిన క్లాస్కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అవి చెప్పాలి. ఓకే, సో మనకు టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ సార్. ఏమేమి ఉంటాయి చెప్పండి? వెరీ గుడ్. పర్సనల్, నామినల్ అండ్ రియల్ సార్.
నేను అడిగేది అకౌంట్స్ అడగట్లేదు, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అడుగుతాను. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. వెరీ గుడ్. ఎస్ సార్ క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్, నాన్ క్యాష్. వెరీ గుడ్. టైప్స్ ఆఫ్ అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? సార్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? Three types assets, సార్. ఏమేమి ఉన్నాయి చెప్పు. ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్స్, resilience. ఫిక్సీసియస్. ఓకే, ఆ టర్మినాలజీ మీ నోటికి రావాలి. ఫిక్సీసియస్ అనాలి. ఫిక్సీసియస్. ఓకే. ఓకే, చూడండి, ఎప్పుడైనా మనం చూసుకుంటే ఆ వర్డ్స్కు సంబంధించి టర్మినాలజీ వర్డ్స్ మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు డబ్బుల్ని మనీ అనకూడదు. యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా క్యాపిటల్ అన్నారు. సో డబ్బులు కావాలి, మనీ కావాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అనే వర్డ్స్ యూజ్ చేయకూడదు. అది మన లాంగ్వేజ్. ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాము అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టర్మినాలజీ మనం ఉపయోగించాలి. ఓకే, తర్వాత బాగా చెప్పారు. తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలు చెప్పండి? 2 టైప్స్ అండి. ఏమేమి ఉన్నాయండి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి? ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూల్, క్యారేజ్ అవుట్ వర్డ్స్, వేజెస్, ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ వచ్చేసి రెంట్ పెయిడ్, నెక్స్ట్ పోస్టేజ్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సాలరీస్. సో చూడండి, ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వీటి మీద మీకు అడుగుతారు. మినిమం బేసిక్స్ అడుగుతారండి. మినిమం బేసిక్స్ అడుగుతారు. ఏం పెద్దగా లోపలికి వెళ్ళి మీకు తెలియనంత గొప్పగా అయితే ఏముండవు. మినిమం ఈ బేసిక్స్ ఏవైతే 3 days మనం చెప్పుకుంటామో వాటిని మీరు పరిపూర్ణంగా నేర్చుకుంటే చాలు. ఓకే, సో అది వెరీ గుడ్. ఓకే, తర్వాత అకౌంటింగ్ సైకిల్ చెప్పండి. అకౌంటింగ్ సైకిల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్. తర్వాత జర్నల్ వేస్తాము, లిడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్, అది ట్రేడింగ్ అయితే ట్రేడింగ్ అకౌంట్ వేస్తాం, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఆర్డర్ అదే కదండి సార్. ఆర్డర్ మళ్ళీ చెప్పండి. ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్, తర్వాత జర్నల్ వేస్తాం, తర్వాత లిడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది ఒక ప్రాసెస్. దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. ఓకే, వెరీ గుడ్. తర్వాత గోల్డెన్ రూల్స్ చెప్పండి. గోల్డెన్ రూల్స్ ఎన్ని రకాలు? గోల్డెన్ రూల్స్ 3 types. ఏంటండి అవి? పర్సనల్, రియల్, నామినల్. వెరీ గుడ్. ఇవేమ్మా ఎన్ఎఫ్. ఈ వీటిని మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, డన్. గ్రూప్స్ లెడ్జెస్ కనపడుతున్నాయా? స్క్రీన్ కనపడుతుందా మీకు? యా, స్క్రీన్ కనపడుతుందా? ఇక్కడ పీపీటీ కనపడుతుందా? యా, చూడండి. సెకండ్ క్లాస్ వచ్చేసి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఉంటాం. ఓకే, సో ఇప్పుడైతే ఒక కంపెనీ మనం టాలీలో ప్రమోషన్ చేస్తున్నాం. టాలీ ప్రైమ్లో ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ పీస్ 24 ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ ఇస్తుంది. టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి. ఓకే, ఈ 28 గ్రూప్స్ కంటే ఎక్కువ ఉండవు. ఓకే, తక్కువ ఉండవు. లెడ్జెస్ 2 కంటే ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు ప్రీ డిఫైన్డ్గా. ఓచర్ టైప్ కీస్ 24 కంటే తక్కువ ఉండవు, ఎక్కువ ఉండవు. మనకు అడిషనల్గా కావాలనుకుంటే మనం క్రియేషన్ చేసుకుంటాం. ఇవి కాకుండా అడిషనల్గా మనకు కావాలి అనుకుంటే వీటినే మనం గ్రూప్స్ అండ్
లెడ్జెస్ అని మనం డిస్కషన్ చేస్తాం. సో టుడే మనం టోటల్ గ్రూప్స్ లెడ్జెస్ డిస్కస్ చేస్తాం. ఓజర్ టైప్ కేసు టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. సపరేట్గా ఉంటాయి ఇండివిజువల్గా. ఓకే, మనకి చూడండి గ్రూప్స్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. వాటిలో ప్రైమరీ గ్రూప్స్ 15 ఉంటాయి, సబ్ గ్రూప్స్ 13 ఉంటాయి. ఈ ప్రైమరీ గ్రూప్స్లో బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్ ఐటమ్స్ ఏమేమి వస్తాయి మనకి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్స్ ఏమేమి వస్తాయి, తర్వాత సబ్ గ్రూప్స్ 13 ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ షీట్లో 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ 28 గ్రూప్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారో చూడండి. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఆ ప్రైమరీ గ్రూప్స్లో బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్లో 6 ఉంటాయి. క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీ, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్స్, మిస్లన్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బ్యాలెన్స్ షీట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, సన్డ్రీ క్రెడిటర్స్, స్టాక్ ఇన్ హ్యాండ్, డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సన్డ్రీ డెబ్టర్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. వీటిని మనం డిస్కషన్ చేస్తాం. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు మీరు చెప్పాలి టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే అంటే టోటల్ 28 గ్రూప్స్ ఉంటాయి సార్ అని చెప్పొచ్చు. దాంట్లో ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13 ఉంటాయని చెప్పొచ్చు. టోటల్ 28 గ్రూప్స్ మనకి టాలీలో ఇలా షో చేస్తుంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. లెడ్జెస్ 2 ఉంటాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మళ్ళీ మనం కొత్తగా క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. బోల్డ్లో గ్రూప్స్, సబ్ గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్లో లెడ్జెస్ ఉంటాయి. ఫస్ట్ చూడండి. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరే చెప్పండి. ఇప్పుడు మీరే కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీ దగ్గర ఉండవలసిన మినిమం అండ్ కామన్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ యూజువల్ ఒక బిజినెస్ పెట్టడానికి కావాల్సిన కొంత ఉండవలసిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఏం కావాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే? ఏం కావాలి? ఫస్ట్ కావాల్సింది ఏంటి మనకి? క్యాపిటల్ కావాలి. సో అసలు క్యాపిటల్ అనేది మన దగ్గర లేకపోతే బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన కూడా మనకు రాదు. ఎప్పుడైతే నీ దగ్గర ఒక 10 lakhs 5 lakhs అనే అమౌంట్ మీ దగ్గర ఉంది అంటే, క్యాపిటల్ అనే అమౌంట్ మీ దగ్గర ఉంది అంటే మీకంటూ ధైర్యం వస్తుంది. మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, వేటిలో అయితే మీరు ఎక్స్పర్టో దానికి సంబంధించి బిజినెస్ ఆలోచనలు కూడా మీకు వస్తాయి. సో ఇప్పుడు మీరు నిన్న 5 ప్రాబ్లమ్స్కి డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేశారు. సో ఫస్ట్ దాంట్లో ప్రతి ప్రాబ్లంలో కూడా ఫస్ట్ ఏముంటుంది మనకి? క్యాపిటల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు, ఇద్దరు ఒకటి కాదు. ఇప్పుడు బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, బిజినెస్ తనంతగా తనే వర్క్ చేసుకోలేదు కాబట్టి, సో బిజినెస్ కంటూ ఒక పేరు పెడతారు. ఎవరు పెడతారు పేరు? ఒక ఓనర్ ఒక పేరు పెట్టుకుంటారు. లోకేష్ ఇన్ఫోటెక్, లోకేష్ అకాడమీనో, లోకేష్ ప్రైవేట్ లిమిటెడో ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఎవరు పెడతారు ఆ పేరు అంటే ఓనరే పెడతాడు. ఒక బిజినెస్ పేరు పెట్టుకొని, ఆ బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, ఆ బిజినెస్ తనంతగా అది పని చేసుకోలేదు కాబట్టి, ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ అనే లోకేష్ అనే పేరు, లోకేష్ పేరు ఓనర్, ఓకేనా? ఓనర్ పేరు లోకేష్. లోకేషే లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బిజినెస్ తరపున వర్క్ చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది ఓనరే బిజినెస్కి ఇస్తాడు, ఒక 5 lakhs. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ అనే బిజినెస్ రాసుకోకుండా ఓనర్ కాబట్టి ఓనర్ పేరుకు బదులు బిజినెస్ ఏం రాసుకుంటుంది? ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకుంది కాబట్టి క్యాపిటల్ అని Capital. రాసుకుంటుంది. ఓకే, ఎప్పుడైనా యాజ్ ఫర్ బిజినెస్ ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, సో డన్. ఇప్పుడు ఓనరే 5 lakhs ఇచ్చారు. ఎవరికి? తన బిజినెస్కి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఓనర్ 5 lakhs డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించనే కూడదు. గుర్తుపెట్టుకోండి, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించనే కూడదు. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, అది మాత్రం మీరు ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి 5 lakhs డబ్బులు తీసుకుంది. ఓనర్ పేరు ఏం పేరు? లోకేష్. లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాస్తుంది. క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇప్పుడు నిన్న మీరు 5 ప్రాబ్లమ్స్ చేశారు. ప్రతి ప్రాబ్లంలో కూడా క్యాపిటల్ 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 అని వచ్చి ఉంటుంది. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్. లోకేష్, లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అనే బిజినెస్ రాసుకుంటుంది. ఓకే ఓకే, ఇటు పక్క లెఫ్ట్ సైడ్ మన గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ అన్నీ టాలీలో ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మీరేం చేస్తారు? నిన్న 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. JOURNAL, జర్నల్ ఎంట్రీస్ అని చెప్తాం. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఏ లెడ్జరు ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, అదే మనం చేయాల్సిన పని. క్యాపిటల్ అనే లెడ్జర్, దానికి గ్రూప్ ఏం తీసుకోవాలి? ఆటోమేటిక్గా క్యాపిటల్ తీసుకోవాలి. తర్వాత ఓనర్ బిజినెస్కి 5 lakhs ఇచ్చారని చెప్పాను. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక 2 lakhs తీసుకున్నాడు. సో ఓనరే తీసుకున్నాడు కాబట్టి అకౌంట్స్ ఏం రాసుకుంటుంది? ఓనర్ పేరుకి బదులు డ్రాయింగ్స్ అని రాసుకుంటుంది. డ్రాయింగ్స్ అని రాసుకుంటుంది. ఈ 2 నేమ్స్ ఓనర్స్కి మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్స్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? క్యాపిటల్ అనే గ్రూప్ మీరు తీసుకోవాలి. ఓకే, డన్. తర్వాత ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, 5 lakhs పెట్టి ఒక మొబైల్ షాప్ స్టార్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ ఏం చేయాలి? మనకు కొన్ని మొబైల్స్ కావాలి, రకరకాల బ్రాండ్లు మొబైల్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? సో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 5-6 రకాలు లేదంటే 10 రకాల మొబైల్స్ని ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి అప్పుగా పర్చేజ్ చేస్తాం. ఓకే, ఒక 5 లక్షలకో 10 లక్షలకో అప్పుగా మార్కెట్లో కొన్ని వేల మంది సప్లయర్స్ ఉంటారు. మనకు అన్ని రకాలుగా సెట్ అయ్యే సప్లయర్ దగ్గరికి వెళ్ళి స్టాక్ని పర్చేజ్ చేస్తాం. లైక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, purchases from Karthik Private Limited, purchases from Srinu Enterprises, purchases from Chanaki Enterprises on credit. ఇలా రకరకాల పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తుంది. నేమ్స్ కాసేపు పక్కన పెడితే పర్చేజెస్ అని వచ్చింది అంటే పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి 50,000 సరుకు మనం పర్చేజ్ చేసినాం, దానిలో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ మనం ఏం చేస్తాం? ఏ సప్లయర్ దగ్గర అయితే మనం కొని ఉంటామో అదే సప్లయర్కి మళ్ళీ మనం రిటర్న్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే రెండు లెడ్జర్స్ సపరేట్. పర్చేజెస్ సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్ సపరేట్ లెడ్జర్. ఈ 2 లెడ్జర్స్ ఏ వచ్చినా మనం పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి.
నేమ్స్ వచ్చాయని చెప్పాను కదా, వారిని నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అంటాం. లైక్ సప్లయర్స్ ఆర్ గివర్స్. సప్లయర్స్ ఆర్ గివర్స్. ఎగ్జాంపుల్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజెస్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, కార్తిక్కి సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. పర్చేజెస్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, బాలాజీకి సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. ఒకసారే తీసుకోవాలి పర్చేజ్, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఈ సప్లయర్స్ మారుతారు కానీ పర్చేజ్ అయిన లెడ్జర్ మాత్రం ఒకటే. సప్లయర్స్ 1000 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా ఓకే, వారందరినీ క్రియేషన్ చేసుకుంటాం. వారి అండర్ గ్రూప్లో సండ్రీ క్రెడిటర్స్ తీసుకుంటాం. మనం సప్లయర్స్ లేదా గివర్స్ అంటాం, కానీ టాలీలో వాళ్ళకి నేమ్ ఇచ్చింది సండ్రీ క్రెడిటర్స్ అని నేమ్ ఇచ్చారు. పర్చేజ్ పక్కన నేమ్ ఉంది అంటే సండ్రీ క్రెడిటర్స్ అని ఫిక్స్ అయిపోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ ఉంది అంటే సండ్రీ క్రెడిటర్స్ అని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, తర్వాత ఓకే క్యాపిటల్ పెట్టాం, తర్వాత పర్చేజ్ చేసాం, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి సేల్స్ చేయాలి. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని స్టాక్ ఆర్ గూడ్స్ని మార్కెట్లో సేల్ చేస్తాం. ఎగ్జాంపుల్, సేల్స్ టు కార్తిక్, సేల్స్ టు బాలాజీ, సేల్స్ టు ప్రియా, సేల్స్ టు ఫయాజ్. ఇలా నేమ్స్ కాసేపు పక్కన పెడితే సేల్స్ అనే పదం వచ్చింది, దానికి సేల్ గ్రూపే తీసుకోవాలి. తర్వాత సో ఎవరికి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్కి 50,000 సరుకు మీరు సేల్ చేశారు, ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది, ఆ కస్టమర్ మళ్ళీ మీకు రిటర్న్ చేశాడు, సేల్స్ రిటర్న్. సేల్స్ వచ్చినా సేల్స్ రిటర్న్ వచ్చినా సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఓకే, నేమ్స్ పక్కన పెట్టమని చెప్పాను కదా, ఆ నేమ్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్ అంటాం. వారిని బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్, సేల్స్ టు కార్తిక్, సేల్స్ టు బాలాజీ, సేల్స్ టు ప్రియా. ఆ ముగ్గురు సండ్రీ డెబ్టార్స్ అవుతారు. సేల్స్ అనేది ఒకటే, సేల్స్ రిటర్న్ అనేది కూడా ఒకటే. బట్ కస్టమర్స్ కొన్ని వేల మంది పుడతారు, వాళ్ళు కొన్ని వేల మంది పుట్టినా వాళ్ళ అండర్ గ్రూప్లో మనం సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. సండ్రీ డెబ్టార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటర్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. కొందరు నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు, వేజెస్. సో ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఫ్యాక్టరీలో మెషిన్లో పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయొచ్చు. ఇలా ఈ లెడ్జెస్ ఏ వచ్చినా కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఓకే, క్లియర్ మా? అర్థమైనాయా ఈ రెండు స్కిల్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్? క్లియర్? క్లియర్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి, మంత్లీ జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్స్ పే చేసుకోవాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, ఎవరికైనా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. మనం అప్పు తెచ్చుకుంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి, బ్యాడ్ డెబ్ట్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా మన ఓన్ బిజినెస్కి ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం. ఇవే కాదు, ఇంకా ఏవి వచ్చినా కూడా మీరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అవి చెప్తాను, ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర, లైక్ షేర్ల దగ్గర నుంచి కానీ, బ్యాంకుల దగ్గర నుంచి కానీ, కంపెనీల దగ్గర నుంచి కానీ లోన్ తీసుకుంటే, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ రామా ఎంటర్ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్. ఓకే, ఇలా రకరకాల పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కానీ
అప్పుగా తెచ్చుకుంటే వాటి అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్ టేకెన్ అనే పదం కంపల్సరీగా వస్తుంది. లోన్ టేకెన్ అనే పదం కంపల్సరీగా వస్తుంది. ఓకే, బ్యాంక్ పేరు వచ్చింది కానీ బ్యాంకు తీసుకోకూడదు. అక్కడ మీనింగ్ ఏంది అని గమనించాలా. లోన్ టేకెన్ అన్నాడు. ఓకే, సో అది గమనించండి. తర్వాత లోన్ గివెన్ టు అంటే మన బిజినెస్ ఎవరికైనా అప్పులు ఇస్తే, లోన్ గివెన్ టు రాజు ట్రేడర్స్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు రమ్య ట్రేడర్స్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫినాన్స్. ఇట్లా మన బిజినెస్ ఎవరికైనా లోన్స్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద తీసుకోవాలి. మన బిజినెస్ అప్పు తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ కింద తీసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. సో మన బిజినెస్ అసెట్స్ కొన్న తర్వాత ఆ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందితే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్ ఇలా ఏవి వచ్చినా కూడా వాటి అండర్లో సో ఫిక్స్డ్ అసెట్స్ అనేది మనం తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఒక సంవత్సరం పైనే వీటిని మన బిజినెస్ ఉపయోగిస్తుంది కాబట్టి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్, మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. ఇప్పుడు మన బిజినెస్ ఊరికనే పక్క వారికి 1,00,000 డబ్బులు ఇవ్వదుగా, ఊరికనే ఎవరు ఇవ్వరుగా, ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత మన బిజినెస్ ₹1,00,000 సరుకు పర్చేజ్ చేసింది సప్లయర్ దగ్గర, మనమేమో వారికి 80,000 ఇచ్చినాం, 20,000 ఇవ్వలేదు. ఆ 20,000 డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అన్నాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అన్నాం. సో ఓనర్ బిజినెస్ నుంచి తీసుకున్నాడు ఒక 2 lakhs. 2 years తర్వాత అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 2 lakhs మీద మళ్ళీ ఒక 10,000 20,000 ఇంట్రెస్ట్ పడుతుంది. దాన్నే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటాం. తర్వాత కమిషన్స్ రిసీవ్డ్. కొందరు కమిషన్స్ పనిచేస్తూ ఉంటారు, అలా కమిషన్స్ వచ్చాయని కూడా కమిషన్ రిసీవ్డ్ అని తీసుకుంటాం. ఇలా ఏ వచ్చినా కూడా మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్. ఇలా ఏ వచ్చినా కూడా మనం డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాల్సి వస్తుంది. కరెంట్ అసెట్స్, ఇవన్నీ 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిల్స్, రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్స్. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగానే 3 months కానీ 6 months కానీ ముందుగానే పే చేయడం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. తర్వాత షేర్స్, మార్కెట్స్లో షేర్లు అమ్ముతూ ఉంటాం. ఓకే, సో ఇలా ఏ వచ్చినా కూడా మనం కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం. కరెంట్ అసెట్స్ కింద. తర్వాత కరెంట్ లయబిలిటీస్, బిల్స్ పేయబుల్, మనం ఎవరికైనా పే చేయాల్సినవి ఉంటే, అంటే బిల్స్ పేయబుల్ అంటే మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినది ఉంటే దాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ రెండు ఏమొచ్చినా కూడా మనం కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ కింద. తర్వాత బ్యాంక్ అకౌంట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్. ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ పేరు మీద ఏదో ఒక బ్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఎస్బీఐ బ్యాంకో, హెచ్డిఎఫ్సి బ్యాంకో, కెనరా బ్యాంకో ఏదో ఒకటి అయితే ఓపెన్లో ఉండాలి. సో అదనమాట. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, కొంత అమౌంట్ రిజర్వ్లో పెట్టుకుంటాం, కొంత అమౌంట్ రిజర్వ్లో పెట్టుకుంటాం. దాన్నే క్యాపిటల్ రిజర్వ్ అంటాం. సో ఇలా కరోనా సిచ్యువేషన్స్ అలా ఏమైనా వచ్చినప్పుడు బిజినెస్ జరగదు, అప్పుడు మనకి ఎంప్లాయీస్ని కాపాడుకోవాలంటే ఆ రిజర్వ్లో పెట్టుకున్న అమౌంట్ మనం ఉపయోగించుకోవచ్చు. జనరల్ రిజర్వ్, ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, డివిడెండ్స్ ఇవ్వడం, ఇలా వాటికి ఉపయోగిస్తారు. ఇవి రెండు ఏమొచ్చినా కూడా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. సర్ప్లస్ అంటే ఫర్దర్, రిజర్వ్ అంటే మనము రిజర్వ్లో పెట్టుకోవడం. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, మన బిజినెస్ కాకుండా వేరే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇవి మూడు ఏ వచ్చినా కూడా మనం
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. బ్యాంక్ ఓడి. ఇప్పుడు మనం రెగ్యులర్గా మన బ్యాంకుతో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మనకి ఏదైనా డబ్బు కొంచెం ఎక్స్ట్రా అవసరం అయితే బ్యాంక్ కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుంది. బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడే తీసుకోవాలి. తర్వాత మనకు వేరే బ్రాంచ్ కూడా ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది. ఆ బ్రాంచ్ కోసం మనం ఏమైనా అసెట్స్ కొన్నప్పుడు పర్టికులర్గా బ్రాంచ్ అని షో చేయాలన్నప్పుడు బ్రాంచ్ ఆఫీస్ అని ఒక లెడ్జర్ క్రియేట్ చేసి వాటి అండర్లో మనం బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం. బ్రాంచ్ అండ్ డివిజన్స్. తర్వాత స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ కానీ ఎంటర్ చేసుకునేటప్పుడు స్టాక్ అని ఒక జిఎల్ క్రియేట్ చేసి స్టాక్ని హ్యాండ్ కింద తీసుకుంటాం. తర్వాత మిస్లైన్ ఎక్స్పెన్సెస్, ఏమైనా రిపేర్స్ కానీ బ్యాంక్ ఛార్జెస్ కానీ గిఫ్ట్స్ కానీ డొనేషన్స్ కానీ ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ ఆఫీస్ సప్లైస్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయంటే వాటి కింద మనం మిస్లైన్ ఎక్స్పెన్సెస్ కింద మనం ఇవన్నీ తీసుకుంటాం. ఓకే. ఇవా గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే వీటిని గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటాం. ఓకే. స్మాల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి రిలేటెడ్ ఏది ఏ దానికి ఎందుకు వస్తుందో మీరు చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. నేహా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా, క్యాపిటల్ వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. డన్. ఎక్సెల్ కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే. క్యాపిటల్ గ్రూప్ ఏం వస్తుంది? క్యాపిటల్ సార్. పర్చేస్కి పర్చేస్ క్యాపిటల్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? పర్చేస్ ఫ్రమ్ కార్తిక్. దీనిలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? రెండు ఉన్నాయి సార్. యా, రెండు ఏమేమి చెప్పండి. పర్చేస్కి కార్తీక్ ఒకటి. పర్చేస్కి ఏమొస్తుంది? పర్చేస్ పర్చేస్ వస్తుంది. కార్తిక్కి సండే క్రెడిటర్స్. శాలరీ క్రెడిటర్స్ వస్తుంది. తర్వాత క్యాష్ పే టు కార్తిక్. క్యాష్ చేయాలన్నా వద్దా? అక్కర్లేదు.
చేయాలన్నా Cash క్యాష్ already అనేది ఉంటుంది, కార్తీక్ పైన చేసాం కదా ఆల్రెడీ, మళ్ళీ చేయాలన్నా అవసరం లేదు. అవసరం లేదు సార్. సేల్స్ టు కళ్యాణ్ ఒకటి ఉన్నాయా, లెడ్జెస్ రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి సార్. ఏమన్నా చెప్పండి. సేల్స్ సేల్స్ కళ్యాణ్. సేల్స్ సేల్స్ తర్వాత కళ్యాణ్. కార్తిక్ ట్వంటీ డెబిట్ కళ్యాణ్ సడన్గా డెబిటర్ సార్. కంట్రీ డేటార్స్. తర్వాత నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అవసరమా లేదా? అవసరం లేదా? అవసరం లేదు సార్. రిసీవ్ కళ్యాణ్. ఓకే. నెక్స్ట్ ఏముంది? ఎస్బీఐ బ్యాంక్ ఏమొస్తుంది? అకౌంట్ గ్రూప్. సార్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ రెంట్ అంటే ఇండైరెక్ట్ రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్. నెక్స్ట్ వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఓకే. ఇలా మీరు రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ ఇలాగే చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్. క్యాపిటల్ రిజర్వ్ క్యాపిటల్ రిజర్వ్. రిజర్వ్ సర్ప్లస్. రిజర్వ్ రిజర్వ్ సర్ప్లస్. ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంటే సార్. ఇన్వెస్ట్మెంట్ సార్. ఇన్వెస్ట్మెంట్. ఇలా అండి. ఈ విధంగా మీరు రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ చేయాలి రేపటి క్లాస్. టుమారో ఓచర్ టైప్ కీస్ చెప్పదు, వాడికి బేసిక్ కంప్లీట్ అవుతుంది. ఓకే. ఈ బేసిక్స్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. వీడియోని 1-2 సార్లు చూడాలి. ముందే చెప్పండి. ప్రతిదీ కూడా చాలా టెక్నికల్గా అర్థం చేసుకుంటూ బట్టి కొట్టుకోకుండా అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి. ఓకే. డన్ గైస్. బాయ్. సార్ చెప్పండి. శాలరీ అడ్వాన్స్ ఏ గ్రూప్ లోకి వస్తుంది సార్? కరెంట్ అసెట్. కరెంట్ అసెట్స్ సార్. థ్యాంక్ యూ. Yeah.